నిత్యము దీపము వెలుగుతూనే ఉండాలి. అది పరిపూర్ణత. నువ్వు నేను నిత్యము వెలుగుతూనే ఉండాలి. ఆదివారం నేను వెలుగుతున్నాను కదా బ్రదర్ అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టారా? ఏమిటి ఆదివారం వెలుగుతున్నారా? దానికి మళ్ళీ చప్పట్లా. ఆదివారం వెలుగుతున్నారంటే ఏం చేస్తాం? కాగడాలు పట్టుకొచ్చి వెలిగించే ప్రయత్నం చేస్తున్నా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి? పరిశుద్ధత. నువ్వు నేను బాగా వెలగాలంటే ఏం కావాలి? స్వచ్ఛమైన నూనె మంచి వెలుతురునిస్తుంది. స్వచ్ఛమైన నూనె చక్కగా దీపం వెలిగే విధంగా చేస్తుంది. ఏ సహోదర చేసుకున్నావు. నువ్వు నేను పరిశుద్ధంగా ఉంటేనే చక్కగా వెలుగుతాం. మరి చక్కగా వెలగడానికి మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి. దంచుతాడు. దంచినప్పుడే నూనె వస్తుంది. ఆ గోధుమల పరిపక్వతే ఆ పిండిగా మారటం. కానుగులో వేసి వాటిని దంచినప్పుడే ఏమవుతుంది చెప్పండి? శనగల్ని దంచితే ఏమవుతుంది? శనగ నూనె పనికొస్తుంది. దేవుడు ఎవరిని దంచుతాడో తెలుసా? ఎవరి జీవితం అయితే పరిపక్వత చెంది పరిపూర్ణముగా మారాలని దేవుడు ఆశపడతాడో వాళ్ళని దంచుతాడండి. యోసేపును దేవుడు అనుకున్నాడు, ఇతను వెలుగుతూ ఉండాలి, దేశాన్ని వెలిగించాలి అని ఆశించాడు. ఏం చేశాడో తెలుసా? 13 సంవత్సరాలు దంచాడండి. తండ్రికి దూరం అయిపోయాడు, తన వాళ్ళందరికీ దూరం అయిపోయాడు. అనాథగా దేశానికి వెళ్ళి కష్టాలు పడ్డాడు. 13 సంవత్సరాలు దంచేశాడండి దేవుడు. కానీ 13 సంవత్సరాలు దంచుతున్నప్పుడు యోసేపు ఏం చేశాడో తెలుసా? తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఒకవైపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు, రెండవ వైపు దంచబడ్డాడు. ఫలితంగా పరిపక్వత చెందాడు, ఫలితంగా పరిపూర్ణుడయ్యాడు, దేశానికి ఆశీర్వాదంగా మారాడు. దావీదు తండ్రి ప్రేమను నోచుకోలేకపోయాడు, తన సహోదరుల ప్రేమను నోచుకోలేకపోయాడు. దావీదు అంతే.